హలో అండి, వెల్కమ్ టు సర్దాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మనం ఇలా బెండకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా జిగట జిగటగా రావటం అనేది మామూలుగా బెండకాయ అంటేనే కొంచెం బంకగా జిగట జిగటగా వచ్చిందండి. కూర అయితే కూర కానీ ఫ్రై కానీ అలాంటప్పుడు అలా ఏం ఉండకూడదు. ఆ జిగట జిగటగా ఉండకూడదు, నీట్గా రావాలి, డీప్ ఫ్రై లాగా రావాలి, పొడి పొడిలాడుతూ రావాలి అంటే కనుక ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనకి నిమ్మరసం తీసుకోవాలి. ఒక నిమ్మరసం కూడా ఒక 10-15 డ్రాప్స్ అలా వేసేసుకోవాలి. దానివల్ల కూర కూడా టేస్ట్ వచ్చింది. అంతేకాకుండా ఆ జిగట అనేది అసలు పూర్తిగా పోయిద్దండి. ఇంకా డ్రైగా ఒక ముక్కకి ఒక ముక్క అంటుకోకుండా నీట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మనం ఇలా బెండకాయ ఫ్రై స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత మనకి ఇట్లా బంకగా వచ్చినప్పుడు మనం ఈ విధంగా కనుక నిమ్మరసం పిండుకున్నామంటే డ్రైగా చాలా బాగా వచ్చింది. డీప్ ఫ్రై లాగా చాలా సూపర్గా అయితే వచ్చింది. ఇంతేకాకుండా మనకి ఇటువంటి కూరలు బెండకాయ కానీ ఇట్లాంటి వాటికి బంక వచ్చి మనకి తినబుద్ధి కాదు, పిల్లలు అయితే తినరు. అలాంటి వాళ్ళు ఇలా నిమ్మరసం పిండుకొని కనుక ఫ్రై చేసుకున్నారంటే సూపర్గా అయితే